నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో శక్తివంతమైన అమ్మవారి కథ గురించి తెలుసుకుందామా? ఇది ఒక కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇది దేవతల విజయం కాదు, అధర్మం మీద ధర్మం సాధించిన న్యాయం. చీకటి పెరిగిన ప్రతిసారి ఒక శక్తి జన్మిస్తుంది. ఆమె కోపం నాశనం కాదు, ఆమె కోపం ధర్మం. ఆమె పేరే దుర్గాదేవి. జై దుర్గమ్మ. ఒక కాలం ధర్మం మౌనంగా మారిన కాలం. భూమి భయంతో వణికింది, ఆకాశం నిశ్శబ్దంగా నిలిచింది. అహంకారం శరీరం దాల్చింది. అతడే మహిషాసురుడు. అతని శ్వాసే భయం, అతని నడకే వినాశనం. దేవతలు ఓడిపోయారు, ఇంద్రుడు సింహాసనం కోల్పోయాడు. లోకాలు ప్రశ్నించాయి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అప్పుడు ఏం చేయాలో తెలియక దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. విష్ణువుని ఆశ్రయించారు. మహేశ్వరుడి పాదాల వద్ద కూర్చున్నారు. ఇది యుద్ధం కాదు, అది అధర్మ అహంకారం. అప్పుడు మూడు లోకాలలో ఒకటే ప్రకంపన. కోపం కాదు, కరుణ కాదు, ఇది న్యాయం పుట్టే క్షణం. బ్రహ్మ తేజస్సు వెలిగింది, విష్ణు శక్తి కదిలింది, శివుడి కోపం అగ్నిలా మారింది. ఆ శక్తులు కలిశాయి, వెలుగయ్యాయి, ఒక రూపం దాల్చాయి. అదే ఆదిశక్తి దుర్గాదేవి. ఆమె కన్నుల్లో కరుణ, కానీ అహంకారానికి భయం. ఆమె నడిచిన చోట ధైర్యం, ఆమె చూసిన చోట చీకటి పారిపోతుంది. ఆమె ఆదిశక్తి దుర్గాదేవి. శివుడు త్రిశూలమిచ్చాడు, విష్ణువు చక్రమందించాడు, ఇంద్రుడు వజ్రాయుధమిచ్చాడు. ఒక్కో ఆయుధం కాదు, ఒక్కో న్యాయం. సింహం మీద కూర్చున్న ఆమె భయాన్ని తొక్కింది. లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ క్షణం నుంచే మహిషాసుర మర్దిని యుద్ధం మొదలైంది. 9 రోజులు, 9 రాత్రులు. ప్రతి రూపంలో మహిషాసురుడు, ప్రతి రూపంలో దేవీ శక్తి. అతని అహంకారం పెరిగింది, ఆమె న్యాయం మండింది. చివరి క్షణం త్రిశూలం కదిలింది, అధర్మం కూలింది, భూమి శాంతి పొందింది. ఇదే మహిషాసుర మర్దిని. యుద్ధం ముగిసిన తరువాత దేవతలందరూ నమస్కరించారు. లోకాలు కృతజ్ఞత చెప్పాయి. కానీ ఆమె ఏమందో తెలుసా? నన్ను పూజించకు, నీ లోపలి ధర్మాన్ని పూజించు. భయపడకు, నేను నీలోనే ఉన్నాను. అమ్మ మనందరికీ జీవితానికి సందేశాన్నిచ్చింది. నీ జీవితంలో చీకటి పెరిగిందా అంటే తల్లి దగ్గరలోనే ఉంది. నీ మనసులో భయం ఉందా అంటే శక్తి మేల్కొనబోతుంది. దుర్గాదేవి బయట కాదు, నీ ధైర్యంలో ఉంది, నీ నమ్మకంలో ఉంది. అమ్మా దుర్గమ్మ, నీ శక్తి మా నమ్మకం, నీ కరుణ మా జీవితం. జై దుర్గే, జై ఆదిశక్తి. అమ్మా, ఈ శ్వాసలో నీవు, నా మనసులో నీవు, నా శరీరంలో నీవే. శక్తిగా ఉండు తల్లి. నాలోని భయాన్ని సంహరించమ్మా. నాలోని అహంకారాన్ని కాల్చివేయి. నాలోని మహిషాసురుని సంహరించి అధర్మం పడగొట్టు తల్లి. ధర్మాన్ని స్థాపించు తల్లి. నా జీవితాన్ని కాపాడు తల్లి. నీ త్రిశూలం నా రక్షణ, నీ శక్తి నా ధైర్యం, నీ కరుణ నా జీవితం. అమ్మా దుర్గమ్మ, నీ ఉన్న చోట భయం ఉండదు, నీ ఉన్న చోట పరాజయమే ఉండదు. ఓం శాంతి శాంతి శాంతి. నా మనసుకు శాంతి ప్రసాదించు, నా జీవితానికి దిశ చూపు, నా ఇంటికి క్షేమం ప్రసాదించు తల్లి. ఇంకా మహిషాసుర సంహరణం, అధర్మ నాశనకు అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం ఐం హ్రీం క్లీం చాముండియై విచ్చే. ఇక ఈ మంత్రం యొక్క అర్థంలోకి వెళ్తే, అధర్మాన్ని, అహంకారాన్ని, దుష్ట శక్తులను నాశనం చేసే దుర్గాదేవి శక్తిని ఆహ్వానిస్తున్నాను అని అర్థం. ఇక జపం చేసే విధానానికి ఉత్తమ సమయం ఉదయం లేదా రాత్రి
11 సార్లు లేదా 108 సార్లు జపించాలి. జపించే సమయంలో దుర్గాదేవిని మనసులో ధ్యానించాలి. ఇక ఈ జపం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మనసుకు ప్రశాంతత, శక్తి కలుగుతుంది. అమ్మా దుర్గమ్మ, నీ భక్తుల జీవితంలో చీకటిని తొలగించి వెలుగుగా మార్చు తల్లి. ఓం ఆదిశక్తియే నమో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మంత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరో అద్భుతమైన కథతో మన దివ్య మంత్ర సాధనలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.